హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీసీటీవీ. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందుతున్న సెకండ్ మూవీ డబుల్ స్మార్ట్. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కవ్య థాపర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏక్మినీ కథ మరియు ఇటీవల విడుదలైన ఊరి పేరు భైరవకోన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కవ్య ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే సినిమా ప్రారంభంలో పూరి జగన్నాథ్ ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఈ చిత్రానికి ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. సారా అలీ ఖాన్ మరియు మరికొంతమంది బాలీవుడ్ యువతారలు ఈ పాత్ర కోసం పరిశీలనలో ఉన్నారని ప్రచారం బాగానే జరిగింది. కానీ తర్వాత ఈ వార్తలు ఎక్కడా కనపడలేదు. దీంతో చిత్ర బృందం హీరోయిన్ పేరు రహస్యంగా ఉంచింది. భైరవకోన ప్రమోషన్ సమయంలో కవ్య థాపర్ ఈ విషయాన్ని బయటపెట్టినా డబుల్ స్మార్ట్ మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటం గమనార్హం. ఫైనల్గా ఇటీవల టీజర్ విడుదలలో కవ్య థాపర్ దర్శనమిచ్చే వరకు ప్రేక్షకులు ఆమెను గుర్తుపట్టనే లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, శబా నటేష్ ఇద్దరూ కూడా గ్లామర్ తోనే సగం బూస్ట్ తీసుకొచ్చేశారు. ఇక డబుల్ స్మార్ట్ బాధ్యత ఎవరు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్న క్రమంలో కవ్య పేరు బయటకొచ్చింది. అయితే ఇంత సీక్రెట్గా సెలక్షన్ ఎందుకు ఇలా జరిగిందని అందరు సందేహిస్తున్నారు. పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్లను పరిచయం చేయటంలో ఎప్పుడూ ముందే ఉంటారు. రక్షిత, అనుష్క వంటి ప్రముఖ నాయికలను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ నేపథ్యంతో కవ్య థాపర్ను ఎంపిక చేయటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బహుశా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లను తీసుకొచ్చి ఉంటే ఇంకా పెద్ద హైప్ క్రియేట్ అయ్యేది అని భావించి ఉండవచ్చు. కాబట్టి చిన్న హీరోయిన్ అనే మార్క్ సినిమాపై ఉండకూడదని ఇలా ఆలోచించి ఉంటారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే పూరి జగన్నాథ్ కథానుసారం పాత్రకు సరియైన వ్యక్తిని ఎంపిక చేయటమే ప్రధాన ఉద్దేశంగా ఉండవచ్చు. కవ్య థాపర్ గత చిత్రాలలో నటనతో తన ప్రతిభను నిరూపించుకుంది. ఆమె డబుల్ స్మార్ట్ సినిమాలో పాత్రకు సరియైన ఎంపికగా పూరి భావించి ఉండవచ్చు. ఈ పరిణామాలు చూసిన తర్వాత డబుల్ స్మార్ట్ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. కవ్య థాపర్ యొక్క నటన మరియు ఆమె పాత్ర చిత్రం విజయంలో ఎంత ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తన సినిమాల్లో కొత్తదనాన్ని తీసుకురావడంలో ఎప్పటిలానే ముందంజలో ఉన్నారనే చెప్పుకోవచ్చు.